హరే రామ శ్రీరామ ఓ రామ రామ హరే రామ శ్రీరామ ఓ రామ 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 నామంబువ భగవన్ నామ శరణము ఏ శరణముల జోడు మా రామ నామము అటువంటి మల్లికార్జుని ఏనాడు మాత్రము వచ్చిన పెద్దలు బ్రాహ్మణులు పురోహితులు ఏమంటా ఉన్నారు? మల్లికార్జున మీ తల్లి చేసిన ఆవు పాపం పోవాలంటే నువ్వు అశ్వవేగం చెయ్యాలి. అశ్వవేగం అంటే వట్టి మాటలు కాదయ్యా, నీవు మాత్రం అటువంటి మనగా ఈ అశ్వవేగం లోపల 7 భట్టరాజులు కవిత్వం చదవాలి, 12 మంది బ్రాహ్మణులు ఓము కాలవాలి, 101 జపం చెయ్యాలి. నువ్వు జపం చేస్తూ ఉంటే అటువంటి ఊళ్ళ పండి ప్రజలు ఉరికేస్తారు, పల్లెల పండి ప్రజలు పారేస్తారు, కాశయ్యలు కదిలేస్తారు, తిరుపతి అయ్యలు తిరిగేస్తారు. అచ్చిన అయ్యలకు ఆవుదానం గోదానం అన్నదానం వస్త్రదానం చెయ్యాలి. నీవు ఓము గుండం మీద కూర్చుండి శివ శివ అంటే చిత్ర పిడుగులు కూలాలి, ఓము హోము అంటే ఒర్రెలు ఉట్టాలి. నీ ఓంకార శబ్దానికి కిందెల్లో కలిమిదెల్లో కల్వచ్చలో కమాండోలో కొంగలోకం జగలోకం దర్శముల్లో కాల్తాపారం 4 కన్నెలు 5 రోకులు పడ్డాలు ప్రాండాలు సట్టేడు సముద్రాలు నల్లెడు వంగాలి. భూలోకం ఊగాలే, వైకుంఠం కదలాలి, వైకుంఠం లోపల 6 గొట్టాలు 3 గొట్టములు వంగలి 4 ఆచారమంతులు 70 గొట్ట దేవాస్తవం సుర 33 గొట్ట దేవతలు విష్ణు బ్రహ్మ కైలాసం వచ్చి శంకరునితోటి మొరబెట్టుకుంటే అప్పుడు ఆ లోకాల శంకరుడు మాత్రం అటువంటి మనగా త్రిమూర్తులు 3 అత్తరయ్యా. ఆ 3 వచ్చి 3 దేవతల పాదం పట్టుకుంటే ఆ పాదంతో ఆవు పాపము వైకుంఠం పోవు. ఇంతమాట పెద్దలు పురోహితులు చెప్పేటలకు భగవంతుడు మళ్ళీ గుండెలకు బిల్లు పడినాయి, కార్యాలు చల్లు పడినాయి, పిక్కల వీధులు కొన్నాయి. తమ్ముడారా తమ్ముడారా నా తమ్ముడా తమ్ముడా సంగన్నరారా నా తమ్ముడా తమ్మి 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 నేను కొత్తగానే కట్టుకున్నా నా తమ్ముడా పల్లపోడి పట్టమూరా నా తమ్ముడా 7 మానవ దగ్గర 7 రూపాయలు అప్పు తెచ్చి కొల్లపురి పట్టం కట్టుకుంటే వీర తమ్ముడా. చేతులు కొత్తలేదు నా తమ్ముడా, ఎంత చేస్తామురా మళ్ళీ భగవంతుడు మల్లన్నకు మాత్రం ఓటువంటి ఏనాడు అడ్డుల పిల్లగాడు సంగన్న ఏమంట చెబుతుండు? అన్నా పొడితే పులిపిల్ల లేకపోతే పరిపిల్ల ఉంటే ఊరుకు పెద్ద సత్య కాడుకు పెద్ద మలిపి పెట్ట మసిపొట్టు కాదు, తూడ్చిపెట్ట ఊది పొట్టు కాదు, సత్య పొలం అని బొక్కలు కావు. మరి ఆనాడు కొల్లాపురి పట్టం కట్టుకుందామంటే 7 రూపాయలు ఇచ్చిన మానిమామలు ఇయ్యల్ల మాత్రం అటువంటి ఇల్లు కట్టించినోడు ఇళ్ళల్లో కోతున్నట్టుకి ఖర్చు పెట్టకపోతాడా? మరి అవ్వయ్య పాదోళ్ళైన మానవాళ్ళు బద్దవత్తు ఉండాలని ఎందుకంటే పెద్దలు చెప్పిర్రన్నా. మనకు ఎక్కడే వల్లేరు, మనకు ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాలు మానవాళ్ళే బంధువులు, మనకి ఇక మామల దగ్గర కొదామనేటకు భగవంతుడు నారాజు వల్ల అడ్డుల పిల్లగాడు సంగన్న పాకలు గుర్రాలు బయట గుంజి 4 గళ్ళు కడిగి నాగటద్దం వేసి ఓపురం చుట్టూ ఉలిగజ్జ పేర్లు గుర్రం సిద్ధం చేసిండ్రే. గుర్రం ఏదో దేవుడు మల్లయ్య గోపిచ్చే రోజు కవట్టేనా మర తండ్రులు దండవట్టేనా కొడ దెబ్బాలే లేపవట్టేనా గుర్రం పోతాది గుర్రు పోతాడు కన్నా పడివీర సేతిరి వచ్చాము గర్వనాది కారట పడివీర వనాది ఆఖరికి ఎగిన అడవిల దేవుడు యాగమ పచ్చోలే కొండాలెక్కేను కొండలు దిగేను గుట్టాలెక్కేను గుట్టలు దిగేను కర్మయామ డబ్బు 2 గంటలో పట్టాడుతున్నాడు భగవంతుడు అడ్డుల పిల్లగాడు సంగన్న. కళ్యాణంలో కాలు పెట్టేనా దేవుడొచ్చే రగటైతేనా దశమెల్లారో ఎలుగులున్నాయా
చూస్తుంటే కళ్యాణపురి పట్ట మీద రాజుల కచేరి మీద 7 మానే మామలున్నరే. 7 మామలే అమ్మా. ఆ భగవంతుని ఏనాడు మాత్రం వెలుగులు మానే మామలకు జోకిందో రారా శంకర్ పోరాము దాము ఏమిరా అని చెప్పి చూసేటళ్ళకు అటువంటి 7 మానే మామలు ఏమంటున్నారు? మరి మన అక్క కొడుకులు మన అల్లుడు మల్లయ్య కొల్లపురి పట్టంల ఇల్లు కట్టుకుంటూ పల్లె కట్టుకుంటూ మన అల్లుడు మన కళ్యాణం చేరవస్తుండు. తమ్మి మరి అల్లునితోటి అణువులంటే అపకారం మినువులంటే మిపకారం. మరి అల్లునితోటి ఏకు మాట్లాడితే దో అంటాడు, దో మాట్లాడితే తేనంటాడు. అల్లునితోటి మాత్రం ఇక మనం అతి జాగ్రత్తగా ఉండాలి. మరి అచ్చెండు మరి అల్లుడు అని ఎరంబాయిలు బింబాయిలు తోటుకొమ్ములు జాయిలతోటి కాసం బాగా తోటలో ఉన్నాయి. అటువంటి అల్లుడు మల్లయ్యను వాటిలో పిల్లగాడ సంఘాలను ఎదుర్కొన్నారు. అగో రారాజు మల్లయ్య కేసిర్రు ఎండి శివాసనము అడ్డోళ్ళ పిల్లగాని కేసిర్రు రాగిరచ్చ. అగో రచ్చ మీద పిల్లలమ్మా మామలతోటి సమానం కొలువు తీరు కూసుంటున్నాడు మల్లారెడ్డి. కూసుండగానే 7 మానే మామలట. ఓ అల్లుడా మల్లికార్జున మరి కొల్లాపురి పట్నం అంతా కుశలమేనా? ఏమంట అడుగుతున్నారు మానే మామలు. మా అక్క నీలవ మంచిగున్నాదా మంచిగున్నాడా? బావహాదిరెడ్డి మంచిగున్నాడా మంచిగున్నాడా? మా 6 వల్లుళ్ళు మంచిగున్నారా మంచిగున్నారా? మా 6 బిడ్డలు మంచిగున్నారా మంచిగున్నారా? ఎటు పోతున్నావు అల్లుడని ఓ అల్లుడని ఓ అటువంటి 7 మానే మామలు ఏనాడు మాత్రము మా అక్క మంచిగుందా మా బావ మంచిగుందా అంటే భగవంతుడు మళ్ళీ ఎక్కడ లేరు కోపం అంటున్నదే. ఓరి మామలారా అచ్చిరాక తలిగనే అక్క మీ అక్క అయిపోయిన బావ మీ బావ అయిపోయిన అల్లుళ్ళు మీ అల్లుళ్ళు అయిపోయిన బిడ్డలు మీ బిడ్డలు అయిపోయిన. నేను ఒక్కొని ఎద్దడైపోతున్నా మామలారా అని చెప్పి అటువంటి పాకులున్న పల్లె ముందు పోతుండు భగవంతుడు. ఆ పల్లె ముందు ఒకని అడ్డొల్ల పిల్లగాడ సంగన్న అటువంటి మనగా గైకున్నాడు భుజం మీద సై పెట్టిండు అటే పోగొత్తు. అన్నా అణువులంటే అపకారం మినువులంటే మిపకారం రాకు రమకారం ఉంది మాకు మమకారం ఉంది. అన్నా కోపానికైతే మంచిగా లేదు బండ కింద సెయ్యిరికినట్టుంది మనది. మామల దగ్గరికి మనం ఏమిటి కదంటే అర్థించుటానికి వచ్చినాము. ఆర్తోరంటే పోరం ఉండకొడక అంటారు అని చెప్పారంటే పుట్టడు కోపం కడుపులో పెట్టుకోండు పుట్టడు కోపం కడుపులో పెట్టుకున్నాడు. అటువంటి వనిగా కుంగదొక్కుకొని ఏమంట ఉన్నాడే మామలారా మీ అక్క మంచిగానే ఉంది మీ బావ మంచిగానే ఉంది మీ అల్లుళ్ళు మంచిగున్నారు మీ బిడ్డలు మంచిగున్నారు. మరి అల్లుడా వాళ్ళ ఎటు పోతున్నావు అని ఎటు పోతున్నావు అని డల్లకు మామలారా ఏదో మీ పుణ్యవాని చెప్పి 7 రూపాయలు ఆనాడు మీరు అప్పు 6,000 అరకబండి 3,000 బురకబండి బండికి 2 మనసులు ఇస్తే అటువంటి మనకి అగ్గివాడిని కొల్లపూరికి ముగ్గు పోసుకున్నా ఒడుగులు కొట్టి ఊళ్ళు వందిన పల్లెరు నుంచి పట్టాలు కట్టిన ఎప్పటోలే కొల్లపూరి మళ్ళా కట్టుకున్న నడివుల్లే రాజుల కచ్చీరు కట్టిన అగో కచ్చీరు కట్టిన మామలారా వెనకట వెళ్ళిపోయిన కొల్లపూరి ప్రజలంతా మళ్ళా అటువంటి పనిగా ఇల్లు నిండుకున్నారు. అగో 4 దిక్కుల నందయ్య దియ్యలు పెట్టిన నడువ కాన దియ్యలు పెట్టిన ఆ వెనకట వెళ్ళిపోయిన పదలంతా కొల్లాపురి పట్ట నిండుకున్నారు. 7 బ్రాహ్మణులు పిలిపించి నేను పంచాంగం చూపెట్టిన మరి వచ్చిన 16 ఎన్ని రోజులు గోడల పొంటి అడక తింటారు నీడల పొంటి పట్టారు. అగో ఇళ్ళకు ఎటు ముహూర్తం కావాలి కచ్చీరుకు నాకు పట్టాభిషేకం కావాలి అని చెప్పి అటువంటి మనగా నేను ఏనాడు మాత్రం పంచాంగం చూపెట్టినో ఆ పురోహితులు ఏమంట చెప్పారు. ఓ మల్లారెడ్డి సోదరి ఈ భాద్రపద మాసం లోపల వచ్చే శుక్రవారం చక్కని గడి ఉన్నదయ్యా. కోడుకు తాళ్ళకేమో కూరాళ్ళు పెట్టాలి 1 గంట మెట్టు మధ్యాహ్నం పళ్ళ కచ్చీరుకు నీకు పట్టాభిషేకం అని చెప్పిండ్రు. మామలారా
మరి ఢిల్లీకి రాదులు కళ్యాణానికి దేశాయిలు మీ దగ్గరికి శాఖలోని తోలుతా శాఖలోని తోలితే ఏమనుకుంటారు అబ్బా చూసినవా మల్లిగాడు పల్లె కట్టుకోగా పట్టెలైపోయిందా ఊరు కట్టుకోగా దొరైపోయిందా మా రాజాక రాజుల దగ్గరికి శాఖలోని తోలుతావా అని అంటారు శాఖలోని తోలితే శాఖలోడు అంటారు మంగళోని తోలితే మంగళోడు అంటారు ఎవరిని తోలే కానీ మామలార మర్యాద దక్కదు అని మిమ్మల్ని చూసినట్టుంటది మందలిచ్చినట్టుంటది మాట మాట్లాడినట్టుంటది వార్త చెప్పినట్టుంటది అని నేనే వచ్చిన ఓ మామలారా ఓహో అల్లుడా మరి ఎన్నడు పోతున్నారు నేనే శుక్రవారం నాడు పోతున్నాం అని చెప్పని శుక్రవారం నాడు పోతున్నావా అల్లుడా మళ్ళీ రెడ్డి మేము శనివారం నాడు వస్తాం పో మామలారా మేము శుక్రవారం నాడు ఇళ్ళల్లో పోతున్నామే అదే కదా అల్లుడా నేను శనివారం నాడు వస్తాము మామలారా శుక్రవారం నాడు మేము ఇళ్ళల్లో పోతే వచ్చిన బాంధవులు అందరూ అటువంటి అన్నం తింటారు శుక్రవారం నాడు ఇళ్ళల్లో పోతే పండుగ అంటే ప్రవచనం ఉంటుంది ప్రవచనం లోపల భోజనాలు పెడతాం ఆ భోజనాలు తింటే తెల్లారి శనివారం వచ్చి అగో తిన్నా ఇస్తారు మా పాలేరులు పెట్టవిది ఎత్తే పెట్టవిది ఇస్తారు పెరళ్ళల్లో పోయేస్తారా ఓ మామలారా ఓ అల్లుడా నువ్వు గట్లా అంటున్నావా ఇవాళ ఏమారో పోయి ఇవాళ శుక్రవారం నువ్వు ఇళ్ళల్లో పోయేది ఇవాళ దినం శుక్రవారం నువ్వు ఇప్పుడు పోతే మేము తెల్లారితేనే శనివారం నాడు అత్తము అక్కడ పచ్చని మధ్య నుండి ఇచ్చ తోరణాలు ఆలుడు మల్లయ్య కొల్లాపూరి పట్టం కట్టుకున్నాడు కొత్తగా ఇళ్ళకి ఒకటి ఉంది కదా అని చెప్పి రేపు తెల్లారి అత్తున్నప్పమ్మా నానే ఎంత మంచివారు మీరు మామలారు ఎంత మంచివారు మీరు మామలారా పోతున్న నేను మామలారా అరిగడ్డియాము లాంటి వారు మీరు పసిలాగే లాంటి వాడిని మామలారా తింటే బుక్కేడు తింటా మామలారు నేను ఒప్పుంటే వంట ఓనే మామలారా ఇక అప్పు ఉంటే కట్టిపోను మామలారు ఓ అల్లుడా పోతున్నట్టు కొల్లపూడితో గడ్డుంటే గిట్టుపోతున్నావు ఏందయ్యా మా కళ్యాణపురికి అని ఓహో మామయ్య పోతున్నా గాని ఒక్క ముచ్చట మామ ఏం ముచ్చట అంటవా మామ మరి మేము ఇళ్ళల్లో పోతున్నాం అక్క మీ అక్కాయ్ బావ మీ బాబాయ్ అల్లుళ్ళు మీ అల్లుళ్ళాయ్ బిడ్డలు మీ బిడ్డలు అయిరి మీ అమ్మాయి అయితే బతుకుర్రా లేదే బతుకున్నారు కదా ఓహో మామలారా మరి కొల్లాపురి పట్టం కట్టుకుంటున్నా అని చెప్పి అటువంటి మరిగా తాత దచ్చకుడు అమ్మ ఔరగానే అమ్మ ఔరగానే తాత దగ్గరకు పోతుంది ఏవో ముసలయ్యా నా బిడ్డ కొత్తగా కట్టుకుంది కొల్లాపురి పట్టం ఇల్లు కట్టుకుంది పల్లె కట్టుకుంది నా అల్లునికి దోతులు చూడ నా బిడ్డకు 10,000 కాదు 1,00,000 రూపాయలు ఓని పట్టు సీర అని చెప్పి మా అవ్వయ్యకు మీ అవ్వయ్య తెస్తారు మీ 6 బిడ్డలు మా అన్నగాళ్ళకి ఇచ్చిర్రు మరి అత్తలేమో బిడ్డలకు సీరియల్ తెస్తే మరి మా అన్నలకేమో మీరు మామలు తెస్తారు నేను ఉన్నాన్ని ఒక్కొని మామ మీరు తెత్త అంటేనేమో ఊకుంటా లేకపోతే పోయేటి వల్ల ఏమన్నా మడిగ కనిపిస్తే మడిగ మీద కొంట పోతా ఏమాత్రం ఇక్కడనే చెప్పుండ్రి ఓ మామలారా